హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎంతో సాఫ్ట్గా జ్యూసీగా ఉండే దోసకాయ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోండి ఒక బౌల్లోకి. మనకి మ్యాగ్నేట్ చేసుకోవడానికి తగినంత సాల్ట్ని, తగినంత కారాన్ని కూడా యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోండి. అన్నిటిని మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు మ్యాగ్నేట్ చేసుకోండి. మీకు బాగా జ్యూసీగా రావాలి అంటే ఫ్రిడ్జ్లో 10 మినిట్స్ ఉంచుకుంటే ఇంకా బాగుంటుందండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి ఆయిల్ యాడ్ చేయండి. నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టిద్దండి. కట్ చేసిన 1 ఆనియన్ని, కట్ చేసిన ఒక టమాటాను కూడా వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత మ్యాగ్నేట్ చేసిన చికెన్ కూడా కడాయిలోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఉడికించండి. ఉడికిన తర్వాత మనం స్మాల్ సైజ్ దోసకాయని ముక్కలుగా కట్ చేసామండి, ఆ ముక్కల్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మరొక 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత 2 లేదా 3 పచ్చిమిర్చిని చీలికలుగా చేసి యాడ్ చేసుకోండి. హాఫ్ కేజీ చికెన్కి 1 గ్లాస్ వాటర్ సరిపోతాయండి. మీకు ఇంకా పులుసులా కావాలి అంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి. వాటర్ అంతా ఇనికే వరకు బాగా ఉడికించుకోండి, ఆయిల్ పైకి తేలే వరకు. తగినంత కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా ఉడికిన తర్వాత ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. అంతేనండి, టేస్టీ సాఫ్ట్ జ్యూసీ దోసకాయ చికెన్ రెడీ అండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.